Hi there, welcome back to my ఛానల్. ఈ వీడియోలో వచ్చేదాకా ఆగు, చల్లారేదాకా తాగకు, సూర్యోదయం దాకా ఆగండి, చెప్పేదాకా పరిగెడుతూనే ఉండు. ఇటువంటి వాక్యాల్ని ఎలా చెప్పాలో చూద్దాం. అంతకంటే ముందు వర్డ్ ఆఫ్ ద డే ఏంటంటే రిలై. రిలై అన్న వర్డ్కి మీనింగ్ ఏంటో ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. రిలై అంటే ఆధారపడడం. రిలై ఆన్ ఆర్ రిలై అపాన్ అంటే రిలైతో మనం ఆన్ని కానీ అపాన్ని కానీ యూజ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి దట్ బాయ్ రిలైస్ సోల్లీ ఆన్ హిస్ ఫాదర్స్ సాలరీ. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, రిలై అనేది స్పెల్లింగ్ ఏంటి, RELY. ఇది బేస్ ఫామ్ అనమాట. దీనికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అంటే థర్డ్ పర్సన్కి యూజ్ చేసేటప్పుడు రిలైస్ అనేటప్పటికి స్పెల్లింగ్ మారుతుంది, RELIESగా మారుతుంది అనమాట. షీ రిలైస్, హీ రిలైస్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పేటప్పుడు. పాస్ట్ టెన్స్ ఏంటంటే రిలైడ్, RELIED పాస్ట్ పార్టిసిపుల్ ఇదన్నమాట. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాస్ బేబీస్ వి రిలై ఎంటైర్లీ ఆన్ అదర్స్ ఫర్ ఫుడ్. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం కంప్లీట్గా ఎంటైర్లీ వి రిలై ఆన్ అదర్స్ ఫర్ ఫుడ్ కోసం ఇతరులపై ఆధారపడతాం అన్నమాట. దీస్ డేస్ వి రిలై హెవీలీ ఆన్ మొబైల్ ఫోన్స్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్. ఈ రోజుల్లో మనం వి రిలై హెవీలీ, ఇక్కడ మనం హెవీలీ, సోల్లీ ఇటువంటి యాడ్వర్బ్స్ యూజ్ చేస్తున్నాం. అంటే ఎంతవరకు అని చెప్పడానికి. వి రిలై హెవీలీ ఎక్కువ మటుకు, చాలా మటుకు అని చెప్పడానికి హెవీలీని యూజ్ చేస్తాం అనమాట. దీస్ డేస్ వి రిలై హెవీలీ ఆన్ మొబైల్ ఫోన్స్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్. పూర్వకాలంలో అయితే లెటర్స్ రాసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్కువ భాగం 99% మనం మొబైల్ ఫోన్స్ మీదనే ఆధారపడి ఉన్నాం అని చెప్పడానికి. దీస్ డేస్ వి రిలై హెవీలీ ఆన్ మొబైల్ ఫోన్స్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్. సో ఇదనమాట రిలై అంటే మీనింగ్ అండ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. సో వచ్చేదాకా ఆగు, చల్లారేదాకా తినకు, ఇటువంటి సెంటెన్సెస్ చెప్పడానికి మనం అంటిల్ని యూజ్ చేయొచ్చు. అంటిల్కి బదులుగా మనం టిల్ని కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే అంటిల్ అనేది మోర్ ఫార్మల్ అనమాట. సో స్పెల్లింగ్ మనం గమనిస్తే UNTIL, టిల్ అన్నప్పుడు TILL అవుతుంది. చాలామంది UNTILLగా రాస్తుంటారు, అది తప్పనమాట. ఒకే ఎల్ ఉంటుంది అంటిల్లో. టిల్లో మాత్రం 2 ఉంటాయి, రెండింటి మీనింగ్ సేమ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. వెయిట్ అంటిల్ ఐ కమ్, నేను వచ్చేదాకా ఆగు. ఇక్కడ మనం గమనిస్తే వెయిట్ అంటిల్ ఐ కమ్ అంటున్నాం. అంటే ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే వెయిట్ అంటిల్ ఐల్ కమ్ అంటుంటారు, అది తప్పనమాట. ఇక్కడ ఏంటంటే నేను వచ్చేదాకా ఆగు అని చెప్పేటప్పుడు మనం ఎప్పుడు కానీ ఐ విల్ కమ్ అనకూడదు. వెయిట్ అంటిల్ ఐ కమ్, వెయిట్ అంటిల్ ఐ సే, వెయిట్ అంటిల్ ఐ రిటర్న్, నేను వచ్చేదాకా ఆగు ఇలా. సో అంటిల్ ఐ విల్ అనకూడదు, అంటిల్ ఐ కమ్ అనాలి. సో వెయిట్ అంటిల్ ఐ కమ్, నేను వచ్చేదాకా ఆగు. డోంట్ గో అంటిల్ ఐ టెల్ యూ టు గో, నేను చెప్పేదాకా నువ్వు వెళ్ళకు. సో డోంట్ టచ్ అంటిల్ యువర్ కాఫీ కూల్స్ డౌన్, లేకపోతే డోంట్ డ్రింక్ అంటిల్ యువర్ కాఫీ కూల్స్ డౌన్, నీ కాఫీ చల్లారేదాకా నువ్వు తాగుకు. ఇక్కడ కూడా చూడండి, అంటిల్ యువర్ కాఫీ కూల్స్ డౌన్ అంటున్నాం. సో సింపుల్ ప్రెజెంటెన్స్ని ఉపయోగించాలన్నమాట. అంటే మనం చల్లారేదాకా లేకపోతే నేను వచ్చేదాకా ఇటువంటివి చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంటెన్స్ని ఉపయోగించాలి. అంటిల్ యువర్ కాఫీ అనేది థర్డ్ పర్సన్ కిందికి వస్తుంది, ఇట్ అంటాం. అంటిల్ ఇట్ కూల్స్ డౌన్. సో ఇలా చల్లారేదాకా ఆగు, డోంట్ డ్రింక్ అంటిల్ ఇట్ కూల్స్ డౌన్, లేకపోతే వెయిట్ అంటిల్ ఇట్ కూల్స్ డౌన్. సో ఇలా మనం చెప్పచ్చు అనమాట. We didn't arrive at the railway station until after midnight. సో ఇక్కడ ఏంటంటే మనం అంటిల్ తర్వాత ఇంకొక ప్రిపోజిషన్ని యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ అంటే అంటిల్, ఆఫ్టర్ అంటే మిడ్నైట్ దాటిపోయే వరకు మేము అసలు
రైల్వే స్టేషన్ చేరుకోలేదు అని చెప్పడానికి సో అంటిల్ తర్వాత మనం మిడ్‌నైట్, ఆఫ్టర్‌నూన్, మార్నింగ్, సన్‌రైజ్ ఇలా కూడా యూజ్ చేయొచ్చనమాట. సో, we didn't arrive at the railway station until after midnight. He didn't return until midnight. మిడ్‌నైట్ వరకు అతను తిరిగి రాలేదు. I'll stay there until the end of the month. నేను అక్కడ ఎన్ని రోజులు ఉంటానంటే until the end of the month. ఈ మంత్ చివరి వరకు ఉంటాను. I'll stay there until the end of the month. So you'll have to wait until your next birthday. నీ నెక్స్ట్ బర్త్‌డే దాకా నువ్వు ఆగాలి. For what? For a gift. Whatever you want. For a new bike. You will have to wait. You will have to wait అంటే నువ్వు వెయిట్ చేయాల్సి వస్తుంది. Until your next birthday. For a new bike. We didn't eat until past midnight. We didn't eat until past midnight. ఇక్కడ పాస్ట్ మిడ్‌నైట్ అంటే మిడ్‌నైట్ దాటిపోయేదాకా కూడా మేము ఏమీ తినలేదు. We didn't eat until past midnight. మిడ్‌నైట్ దాటిపోయేదాకా కూడా మేము తినలేదు. So we didn't eat until past midnight. I was up until 3 o'clock. ఇక్కడ అప్ అంటే మేలుకొని ఉన్నాను. I was up until 3 o'clock. 3 వరకు నేను మేలుకొని ఉన్నాను. ఏదైనా మనం పని చేస్తూ హోంవర్క్ ఎక్కువైపోయినా మనం ఏం చేస్తుంటాం మేల్కొంటూ ఉంటుంటాం. సో కారణం చెప్పడానికి కూడా ఇలా చెప్పొచ్చు మనం. I was up until 3 o'clock trying to complete my work. లేకపోతే trying to get it finished. ఆ పని పూర్తి అయ్యే వరకు నేను 3 వరకు మేల్కొని ఉన్నాను అని ఇలా చెప్పొచ్చు అన్నమాట. You must wait until he is here. అతను ఇక్కడ వచ్చే వరకు అంటే అతను ఇక్కడ ఉండే వరకు. సో అతను ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు until he is here అంటే until he comes అని. So you must wait here until he is here. You must wait. You should wait until she is here. We wait until Ram returns. రామ్ తిరిగి వచ్చే వరకు మనం వెయిట్ చేయకూడదా? Shouldn't we wait until Ram returns? సో ఇలా చెప్పచ్చు. He stayed until morning. అతను ఉదయం వరకు ఉన్నాడు. He stayed until morning, until midnight, until afternoon ఏదైనా చెప్పచ్చు అనమాట. He stayed until morning. You should wait until dawn. Dawn అంటే ఏంటి? Dawn అంటే సూర్యోదయం లేకపోతే సన్ రైజ్ అని కూడా చెప్పచ్చు. లేదు సూర్యుడు ఉదయించే వరకు నువ్వు ఉండాలి అని చెప్పాలంటే యూ షుడ్ వెయిట్ అంటిల్ ద సన్ రైజెస్ అనాలి. లేదు సూర్యోదయం అని చెప్పాలంటే అంటిల్ dawn. సో షీ ran until she was breathless. ఆమె ఎప్పటి వరకు పరిగెత్తింది ఆయాసం వచ్చే వరకు. షీ వాజ్ బ్రెత్లెస్ అంటే అంత హెవీగా పరిగెత్తింది. షీ ran until she was breathless. సో we played until it got dark. మేము చీకటి పడే వరకు ఆడుతూనే ఉన్నాం. we played until it got dark. ఇది పాస్ట్ టెన్స్ అన్నమాట. సో పాస్ట్ టెన్స్ లో చెప్పేటప్పుడు మనం we played మేము ఆడాము ఎంతవరకు until it got dark. జనరల్ గా మీరు చీకటి పడే వరకు ఆడొచ్చు అని చెప్పాలనుకోండి you can play until it gets dark. కానీ మేము చీకటి పడే వరకు ఆడాము అని చెప్పాలంటే we played until it got dark. past tense. Keep playing until I tell you to stop. నేను చెప్పే వరకు మీరు ఆడుతూనే ఉండండి. Stir the dough until it forms a ball. Stir the dough. ఇది స్టిర్ కాదు, స్టర్ కలపండి అని. Stir the dough పిండిని కలపండి. until it forms a ball. ఒక ముద్దలా తయారయ్యే వరకు కలపండి. until it forms a ball. Wait until sunrise. సో ఇలా మనం until ని ఉపయోగించవచ్చు అన్నమాట. మీరు కూడా until ని ఉపయోగించి
మీ ఓన్ సెంటెన్సెస్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.